మెడికల్ లీవ్లు, రిటైర్మెంట్ 5 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు గ్రాట్యుటీ అమలు చేయాలి. ఐసిడిఎస్ బడ్జెట్, ఐసిడిఎస్ బడ్జెట్, సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యుటీ, సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యుటీ, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు. ఐసిడిఎస్ బడ్జెట్, ఐసిడిఎస్ గౌరవ వేతనం మాకొద్దు, లీవులు గౌరవవేతనం మాకొద్దు, గౌరవవేతనం మాకొద్దు, గౌరవవేతనం మాకొద్దు, గౌరవవేతనం మాకొద్దు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. ఇస్తున్నారు సార్ ప్రజెంట్ మనకి ఏపీలో 11,500 ఇస్తున్నారు సార్. మేము ఆడ 13,600 ఇస్తున్నారు సార్, మనకి 11,500 ఇస్తున్నారు. వచ్చినా కూడా మేము మా పేరెంట్స్ మా లబ్ధిదారులతో పోరాటం చేసి మేము ఈరోజు నాకు తెలిసి తల్లి తర్వాత తల్లి ఎవరైనా ఉన్నారంటే అది ఆయా. ఓకే, ఎస్ డెఫినెట్లీ అండి. మెదడు తెలిపాలంటే నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి వచ్చినవాడిని, ఊరుగు నుంచి వచ్చినవాడిని. అక్కడ కూడా నేను తిన్నవాడిని, చదివినవాడిని. బిషప్ షోరీ హై స్కూల్లో చదివినవాడిని నేను. మన బిషప్ షోరీ స్కూల్ ఉంది కదా అక్కడంతా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు. నేను వచ్చింది పాత చెక్ పోస్ట్, నేను పుట్టింది అక్కడ పాత చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ అందరూ ఉన్నారు, ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్క ఇది చేపలు పట్టేవాళ్ళు అందరూ, బిస్కెట్ పనులు చేసుకునే వాళ్ళు, మెకానిక్ పనులు చేసుకునే అందరూ ఉన్నారు. కాబట్టి నాకు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారని చెప్పి. సో నాకు కొంచెం బాధ వేసింది ఏంటంటే, ఒక లేడీస్ అంటే ఒక ఆడపిల్లలు వచ్చి అమ్మలు అక్కలు చెల్లి వచ్చి రోడ్డు మీద చాలా రోజుల నుంచి నిదానం చేస్తున్నా కూడా అది ముందుకు పోకపోవటం అనేది కొంచెం ఇబ్బంది వేసి, సరే నా వల్ల ఏదైనా అవుతుందేమో, నా మాట సహాయం ఏమైనా పనికొస్తుందేమో వాళ్ళకని చెప్పి నేను రావటం జరిగింది. సో నా మద్దతు తెలపడం జరిగింది. సార్ అది తెలియదు సార్. ఏ పార్టీ నుంచి ఇప్పుడు మద్దతు ఏ పార్టీ నుంచి ఇస్తున్నారు? ఏ పార్టీ నుంచి సార్ మద్దతు అనేది ఇంకా దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను సార్. ఏంటంటే సార్ మీరు మళ్ళీ ఒక మాట మళ్ళీ చెప్తాను, పెట్టుకోండి సార్. రామ్ గోపాలమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం, జానీ మాస్టర్కి జగన్ గారు అంటే ఎంత ఇష్టం. సో ముందు ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత చెప్తానండి. అవును 100% అండి డిమాండ్ చేస్తున్నాను కదండి. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది రైట్, ఏదైతే ఉందో రైట్. నేను మా యూనియన్లోనే ఇంత పెద్ద బాధ్యతలు తీసుకొని ఇంటింటికి తీసుకుని వెళ్ళి వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా పెద్ద బాధ్యత. అది ఒక పిల్లని చూసుకోవాలంటే ఎంత కష్టమో తెలుసు. సో అలాంటిది వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నారు. మళ్ళీ ఎప్పటికప్పుడు చూపిమని చెప్పి ఒక ఫోన్లు ఇస్తున్నారు. ఆ ఫోన్లు సిగ్నల్ ఉండదు, ఏముండదు. వాళ్ళకి ఇచ్చే ఫోన్స్ అలాంటివి కాబట్టి సిగ్నల్స్ ఉండవు.
సో అప్పటికప్పుడు పెట్టాలని చెప్పి ట్రై చేస్తారు పాపం, అది దొరకదు. సో మీరు పని చేయట్లేదని చెప్పి అదొక ఇది వస్తుంది. ఏదైతే మధ్యలో ఉంటారు కదా సార్, పైన వాళ్ళు బాగుంటారు, కింద వాళ్ళు ఇది ఉంటారు సార్. మధ్యలో వాళ్ళు చేసేదానికి పైన వాళ్ళకి కింద వాళ్ళకి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు సార్. ఎప్పుడు ఏంటంటే కింద వాళ్ళు నమ్ముతారు, పైన వాళ్ళు 100% వాళ్ళు నమ్ముతారు. ఈ మధ్యలో బ్రిడ్జ్ చేస్తారు చూసారు సార్, వాళ్ళదే ప్రాబ్లం. సో వాళ్ళు కరెక్ట్ అయితే మిగతా అంతా బాగుంటుంది ఇప్పుడు జనసేన తరపున వచ్చారా లేకపోతే మీరు ఇండివిజువల్ గా మద్దతు ఇచ్చేదానికి వచ్చారా చెప్పండి సార్. అది మీకు ఏమనిపిస్తుంది రాసుకోండి సార్. ఇట్లా కాదు సార్, సార్ చెప్పాలి. సార్ ప్రభుత్వం మీద నేను మాట్లాడేది ఏం లేదు సార్. సార్ కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్, ఆరోపణ ఎలా అవుతుంది సార్, వాళ్ళ ప్రాబ్లం తెలుస్తుంది కదా సార్, కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్. సార్ 11,000 అయింది సార్. సార్ 11,000 అయింది సార్. సార్ మీకు ఒక క్వశ్చన్ తెలుసా సార్, ఏదైనా ఇలాంటి చిన్న చిన్న ఏదైనా పాలిటిక్స్ లాంటి ఇలాంటి ఏమంటారు ఒక నాటకాలు అయితే సార్ 2 రోజులు 3 రోజులు ఉంటుంది సార్, ఇన్ని రోజులు నడవదు సార్. అదే జెన్యూన్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు నడుస్తుంది. నెక్స్ట్ సరేనా, ఎవరైనా యాక్ట్ పట్టుకోండి మాకు. అన్న ఫీల్ అవుతుంది. సరేనా, అందరికీ నమస్కారం. మా తల్లికి 3 బిడ్డలు, నా భార్యకి 2 బిడ్డలు. అంగన్వాడీ తల్లులకున్న బిడ్డలకి లెక్కే లేదు. ఉదయాన్ని లేచి ఒక ఇంట్లో చంటి బిడ్డ ఉంటే, కాన్పోయిన తల్లి ఉంటే ఎంత కష్టమో మా అందరికీ తెలుసు. అటువంటిది వీధులకు వెళ్ళే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆ వీధిలో ఉన్న పిల్లలందరినీ తీసుకొస్తే, ఇందాక జానీ మాస్టర్ గారు చెప్పినట్టు, ఒకడికి ఆకలిస్తే అన్నం పెట్టి వాడి మూతి తుడిచే లోపల ఇంకోటికి ఆకలిచ్చి ఏడుస్తాడు. సరే వాడి ఆకలి తీరుస్తా ఉన్న తర్వాత ఒకరు మోషన్కి వెళ్తారు, వాళ్ళ కాలకృత్యాలు తీర్చాలి, వాడికి అయిపోయిన తర్వాత వీడు తీరుస్తాడు. ఎంత కష్టమైన పరిస్థితి పని అనేది మనకందరికీ తెలుసు. తల్లులంటే ఎవరో కాదు, మన అంగన్వాడీ కార్యకర్తలైన మరొకసారి తెలియజేసుకుంటాను. ఇంతమంది బిడ్డలను కలిగి ఉన్న, బిడ్డల్ని కేర్ చేస్తున్న అంగన్వాడీ తల్లులను ఇబ్బంది పెట్టడం సబబు కాదు జగన్. అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రాల కంటే 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తా అన్నావు. తల్లులు పాలాభిషేకం చేశారు. ఈరోజు నిప్పుల వర్షం కురిపించేదానికి కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. మా తల్లులపై మీ దౌర్జన్యం ఏంది జగన్? పోలీసులను పంపించి వేధించడం ఏంది జగన్? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా న్యాయమైన కోరికలు తీర్చాలంటూ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ తల్లుల మీద మీ దౌర్జన్యం ఏందని నేను అడుగుతున్నాను. ఈ రోజున సచివాలయ సిబ్బంది చేత తాళాలు పగలగొట్టి అంగన్వాడీ తల్లులు చేస్తున్న సేవ చేయాలని ప్రయత్నిస్తున్న జగన్, మున్సిపల్ కార్మికులు కూడా మీరు సమ్మె చేస్తున్నారు. ఆ కాలువలు కూడా ఎత్తిస్తారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. ఇందాక మీడియా మిత్రుడు అడిగినట్టు జనసేన పార్టీ నామమాత్రంగా సపోర్ట్ చేయడం లేదు. జనసేన పార్టీ శ్రేణులంతా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సపోర్ట్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి వాళ్ళ పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం, వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. జానీబాయ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు తోడుంటారు. ఏదైనా మంచి సేవ చేస్తుంటే మేము జనసేన పార్టీ తరఫున, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానే కాబట్టి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. గత వారంలో అంగన్వాడీ తల్లులకు మద్దతుగా జనసేన పార్టీ తరఫున నేను వచ్చినప్పుడు, అన్న ఇంతమంది తల్లులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారని అడిగారు. ఇది పరిస్థితి, 11,000 రూపాయల జీతం ఇస్తున్నారు, వాళ్ళ పదవి విరమణ తరఫున నామాత్రపు డబ్బులు ఇస్తున్నారు, అష్ట కష్టాలు పడుతున్న తల్లులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని నేను తెలియజేస్తే అది పనిగా నెల్లూరుకు వచ్చి మద్దతు తెలియజేశారు. ఆయన మాటల్లో ఆయమ్మ అంటే ఎవరో కాదు అమ్మలే అని ప్రతి మగవాడికి కూడా అర్థమవుతుంది. తల్లుల కష్టం అంటే ఏంటంటే వాళ్ళ భార్య డెలివరీకి వచ్చినప్పుడు 2 పిల్లలు ఉన్నప్పుడు ఎంత కష్టం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఈ జగన్ ప్రభుత్వం అంగన్వాడీ తల్లులను ఆదుకొని వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలి. లేని పక్షంలో వాళ్ళ పోరాటానికి మేము మద్దతుగా ఉంటామని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. జై జనసేన.